ఈమె బాయిజా అమ్మ. తుది శ్వాస వరకు సాయిబాబాను సేవిస్తూ భోజనం తినిపించేది. సాయిబాబా గురించి ఆమె మాటల్లో ఏం చెప్పిందో మీరు వినండి. ఓం సాయిరామ్. భయపడకండి భక్తులారా, బాబా మనతోనే ఉన్నారు. మనం ఆయనను హృదయపూర్వకంగా పిలిస్తే మనం వేసిన ఒక్క అడుగుకి ఆయన 10 అడుగులు ముందుకు వచ్చి మన చేతిని పట్టుకుంటారు. శ్రద్ధతో నమ్మండి, సబూరితో ఎదురుచూడండి, ప్రేమతో జీవించండి. సాయిబాబా ఆశీస్సులు తప్పకుండా మీ కుటుంబం పైన ఉంటాయి. బిడ్డా, ఈ తిరగలిలో పిండిని విసిరితే అది అగ్గిలో కలిసిపోతుంది. కాని ఈ తిరగలికి కింద ఉన్న రాయి మాత్రం కదలదు. మనిషి మనస్సు కూడా పిండి లాంటిది. ఎంత చిన్న గాలి వచ్చినా ఎగిరిపోతుంది. కాని భక్తుడు రాయిలాగా ఉండాలి. విపత్తులు వచ్చినా, మాటలు వచ్చినా, పరీక్షలు వచ్చినా కదలకుండా దేవునిపై విశ్వాసం పెట్టి నిలబడి ఉండాలి. నిలకడ ఉండే చోటే శాంతి ఉంటుంది. నిలకడ ఉండే చోటే భక్తి పెరుగుతుంది. నిలకడ ఉండే చోటే జీవితం దేవుని దయను పొందుతుంది. నీ విశ్వాసం ఈ రాయిలాగా నిశ్చలంగా ఉంచు బిడ్డా. అప్పుడు సాయం, దయ, రక్షణ అన్నీ స్వయంగా వస్తాయి. ఆ సమయంలో ఒక భక్తుడు ద్వారకామయిలో కూర్చుని మనసులో అస్థిరత, సందేహాలతో ఉన్నాడు. అది గమనించిన సాయి తన తిరగలిని మెల్లగా తిప్పుతూ అందులోని పిండిని అగ్నిపై వేశారు. అలా ఆ భక్తుని ఉద్దేశించి పలికిన పలుకులు ఇవి. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.